పాకిస్తాన్లో మరొకసారి దాడి మొన్ననే ఒకటి చూసాం. దాదాపుగా 15-20 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటిది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. వరుసగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లే టార్గెట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో వరుసగా ఈ అటాక్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం బెత్తరపోయి చూస్తున్నటువంటి పరిస్థితి, కంట్రోల్ చేయలేక మొత్తం తాజాగా 9 మంది ప్రాణాలు కోల్పోతే 11 మంది గాయాల పాలయ్యారు. సూసైడ్ బాంబింగ్ ఏదైతే ఒకప్పుడు భారత్ లాంటి చోట్ల ఈ దరిద్రులు ఏం చేశారో అదే ఇప్పుడు వాళ్ళని వెంటాడుతోంది. 2 వాహనాల నిండా ఆయుధ బాంబులు సమకూర్చుకుని, పేలుడు పదార్థాలు సమకూర్చుకుని అక్కడ ఉన్నటువంటి బన్ను కంటోన్మెంట్, ఖైబర్ పఖ్తూన్వాలో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వాలోని బన్ను కంటోన్మెంట్ మీదకి వెళ్ళి డైరెక్ట్ గుద్దేశారు. ఒకప్పుడు మన పఠాన్కోట్లో చేసింది ఇట్లాంటి దరిద్రమే. హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ చర్యలకు పాల్పడింది. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ కంటోన్మెంట్ దగ్గర ఈ కాన్సెప్ట్ హైలైట్ అయింది. వెంటనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. కాల్పులు అంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయినటువంటి వాళ్ళే, ఎవరు కూడా అక్కడ దొరకలేదు. తాజాగా జరిగినటువంటి ఈ సంఘటనతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉలిక్కిపడింది.